హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పేదరికం అనేది ఉండదు అని ఈ మాట ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడైనటువంటి టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ కావచ్చు, తదితర టెక్నాలజీస్ని అందిపుచ్చుకొని ప్రజలు ధనవంతులుగా మారుతారు, పేదరికం దాదాపుగా కనుమరుగు అవుతుంది అని చెప్పి ఈ ధనికుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఏ సందర్భంలో చేశాడంటే, అమెరికాలో ట్రంప్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. అక్కడ ఒక స్కీమ్ లాంటిది స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారండి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, చాలా సదుపాయాలు ఏర్పడతాయి, దాదాపుగా ప్రజలు ధనికులు అవటమే కాకుండా పేదలు ధనికులుగా మారటమే కాకుండా పేదరికం పోవడమే కాకుండా పొదుపు చేసే గుణం కూడా, అందరి దగ్గర సరిపడా డబ్బు ఉంటే పొదుపు కూడా చేయరు అని చెప్పి ఈయన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఎలన్ మాస్క్ సంపద $600 బిలియన్ దాటింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇది కొంత సంచలనంగా మారింది. అసలు ఈ ట్రంప్ అకౌంట్ ఏంటనేది చూద్దాం. ఇది ఒక ఫెడరల్ పథకం, అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఫెడరల్ పథకం. ఈ పథకం కింద పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద $1000 డిపాజిట్ చేస్తారు. అంటే ఈ $1000 కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. 18 ఏళ్ళు నిండిన తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా కోసం ఈ డబ్బును వినియోగిస్తారన్నమాట. అంటే $1000 వాళ్ళు డిపాజిట్ చేస్తే స్టాక్ మార్కెట్ లో అది పెరిగినప్పుడు 18 ఏళ్ల వయసు వచ్చింది అనుకోండి అబ్బాయికి, వాళ్ళు దాని ఆర్థిక భరోసాగా ఆ డబ్బును వాడుకోవచ్చు. ఈ క్రమంలో అంటే ఎవరు ఆర్థిక ఇబ్బందులు పడొద్దు ఫ్యూచర్ అనే ఉద్దేశంతో పుట్టిన ప్రతి పిల్లాడికి ఈ $1000 డిపాజిట్ చేయడం అనేది, దీన్ని తీసుకెళ్లి మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ వచ్చిన రిటర్న్స్ తోటి వాళ్ళకి 18 ఏళ్ళ వయసు తర్వాత దాటిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ డబ్బు మొత్తం ఏదైతే ఉందో. సో లైక్ మన భారతదేశంలో ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన టైప్ లో ఇది ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ తల్లిదండ్రులే డిపాజిట్ చేస్తారు, అక్కడ కాకుండా ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లి మళ్ళీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ రిటర్న్స్ నుంచి వాళ్ళకు ఆర్థిక భరోసా కల్పించడం అనేది ఈ ట్రంప్ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం.